మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్. హే గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? స్పాటిఫైలో మన కొత్త పాడ్కాస్ట్ రిలీజ్ అయింది. ఇన్ కేసు మీరు ఇంకా వినకపోతే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఫ్రీ టైంలో వినడానికి ట్రై చేయండి. అండ్ మన ఇండియా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన భారతం విత్ క్రాంతి వ్లాగర్ అనే పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి. ఈ అమ్మాయి పేరు అయేషా మీరా. విజయవాడలో తన హాస్టల్లో అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ఇతని పేరు సత్యం బాబు. ఆ మర్డర్ చేసింది ఇతనే అని కోర్టు డిసైడ్ చేసి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 8 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత అతను ఎలాంటి తప్పు చేయలేదు అని జడ్జిమెంట్ ఇచ్చి అతన్ని విడుదల చేసింది. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనకి పోలీసుల మీద బాగా కోపం వస్తుంది. ఎందుకు పోలీసులు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, వాళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోయింది అని బాగా పోలీసుల మీద కోపం వస్తుంది. అట్ ద సేమ్ టైం దిశ ఎన్కౌంటర్ లాంటివి చూసినప్పుడు వీల్డ్రా పోలీసులు అని పోలీసుల మీద బాగా రెస్పెక్ట్ వచ్చి బాగా పొగిడేస్తాం. బట్ మనం ఫ్యాక్ట్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పోలీసులు అంటే రెస్పెక్ట్ కంటే జనాలకి కోపమే ఎక్కువ ఉంది. ఈ వీడియో చేయడానికి నేను మోస్ట్ ఎలిజిబుల్ యూట్యూబర్ని, ఎందుకంటే మా నాన్న పోలీస్. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ క్వార్టర్స్లోనే పెరిగాను, పోలీస్ అట్మాస్ఫియర్లో పెరిగాను, అన్ని దగ్గర నుండి చూశాను. అలానే ఈ వీడియో ఫుల్ పోలీసులకి ఫేవర్గా చేస్తారనుకోవద్దు, ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమా వాళ్ళు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ, పాలిటీషియన్స్ కానీ, లేకపోతే పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు తమ పిల్లలు కూడా వాళ్ళు చేస్తున్న జాబే చేయాలి, అంటే వాళ్ళు చేస్తున్న పని చేయాలి అనుకుంటారు. కానీ ఒక పోలీస్ వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు పోలీసులు అవ్వాలి అని అనుకోరు. అంటే ఐపీఎస్ ఆఫీసర్లు, కమిషనర్లు ఎంత పెద్దోళ్ళు కాదు, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఇలాంటి వాళ్ళు అనమాట. ఏ చిన్న ఆపద వచ్చినా కానీ, ప్రమాదం వచ్చినా కానీ మొదటిగా మనకి గుర్తొచ్చేది పోలీస్. గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్కైనా రిలీఫ్ ఉంటుంది, కానీ 24 hours పనిచేసే ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది కొంచెం పక్కన పెడదాం. పోలీస్ డిపార్ట్మెంట్ చేసే అంత సర్వీస్ మరే ఇతర డిపార్ట్మెంట్ కూడా చేయదు. కమ్యూనిటీకి సర్వీస్ చేస్తూ, క్రైమ్ని ఆపుతూ, తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజెంట్ చాలా నెగిటివిటీ ఉంది. పోలీసులను చూసి ధైర్యం తెచ్చుకోవాల్సిన ప్రజలే తప్పు చేయకపోయినా కానీ పోలీసులను చూసి పారిపోయే పరిస్థితి ఉంది. ప్రజెంట్ సొసైటీలో పోలీసులు అంటే ఒక నెగిటివిటీ పాతుకుపోయింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? పోలీసులు అంటే జనాలకి ఇంత విపరీతమైన కోపం ఎందుకు? దాని గురించి ఈరోజు వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇండియాలో చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నా ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే జనాల్లో ఒక రకమైన ద్వేషం, కోపం ఉన్నాయి. పోలీసులను చూసి ధైర్యంగా ఉండాల్సిన ప్రజలు వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే చాలు అటువైపు కూడా పోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బైక్ మీద 2 ఫ్రెండ్స్ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు వెళ్ళే రోడ్లో పోలీసులు ఉన్నారంటే ఆ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చాలామంది కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఉంది, లేదు అనట్లేదు. అలా అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే కరప్టెడ్ కాదు కదా. కరప్టెడ్ ఆఫీసర్స్ అందరూ కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ని ఫామ్ చేయలేదు కదా. నిజానికి మనం అనుకున్నంత కరప్టెడ్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరో ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక 100 రూపాయలు అడిగాడని మన మైండ్లో పోలీస్ ఆర్ కరప్ట్ అనే ముద్ర పడిపోయింది. కావాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఇండియాలో ఉన్న ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక మేజర్ స్కామ్ జరిగింది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో తప్ప. పోలీస్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ కూడా మిగతా డిపార్ట్మెంట్స్ లాగా ఈజీగా ఉండవు. వీళ్ళు 11 నుంచి 18 గంటల వరకు డ్యూటీ చేస్తారు. సండే, సాటర్డే హాలిడేస్ కూడా ఉండవు. అంతెందుకు న్యూ ఇయర్ టైంలో మనం అందరం సంబరాలు చేసుకుంటే పోలీసు వాళ్ళు మాత్రం ఏం గొడవలు జరగకూడదని రోడ్ల మీద డ్యూటీలు చేస్తూ ఉంటారు. పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 22 ప్రకారం పోలీసులు 24 గంటలు డ్యూటీ చేయడానికి రెడీగా ఉండాలి. అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు డ్యూటీకి వెళ్ళాలి. ఈవెన్ నాకు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఉంది. మా డాడీ భోజనం చేస్తూ ఉంటారు, అంతలోకి ఫోన్ వచ్చింది. సో భోజనం కూడా సరిగ్గా చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోతారు అనమాట. సో ఇలాంటిది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు ఎవరైనా పోలీస్ పిల్లలుంటే మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా అయ్యి ఉంటారు. వేరే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఈ రూల్ ఉండదు. మనకి దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాంటి పండుగలు ఉంటే పోలీసులకి మాత్రం ఎక్స్ట్రా వర్క్, ఓవర్ టైం, నైట్ షిఫ్ట్లు ఉంటాయి. కేవలం ఇండియాలోనే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి దేశంలో చాలా ఇంపార్టెంట్. ఈ డిపార్ట్మెంట్ సరిగ్గా లేకపోతే ఆ కంట్రీ బలంగా ఉండలేదు. మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, లా అండ్ ఆర్డర్తో పాటు ప్రతి విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే లా అండ్ ఆర్డర్ వల్ల ప్రాణాలు పోగొట్టుకునే లిస్టులో ఇండియా 41వ స్థానంలో ఉంది. 1947 నుంచి ఇప్పటి వరకు 34,844 మంది పోలీసులు లైన్ ఆఫ్ డ్యూటీలో తమ ప్రాణాలని విడిచారు. కానీ ప్రెజెంట్ టైంలో చూసుకుంటే పోలీసుల కండిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకటి, వాళ్ళ వర్క్ లోడ్ బాగా ఎక్కువగా ఉంది, శాలరీ సరిగ్గా లభించదు, అండ్ వీక్లీ ఆఫ్లు ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరి కోసం అయితే గంటలు గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్నారో
వాళ్ళతోని తిట్లు తిట్టించుకోవాలి, అంటే మనమే. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా ఉందంటే ఒకసారి మీరు ఎవరైనా పోలీస్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని కూడా పోలీసులను చేస్తారా అని అడగండి, మ్యాక్సిమం 99.99% మంది మా పిల్లల్ని పోలీసులను చేయం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను కూడా ఒకసారి మా డాడీని అడిగాను, డాడీ నన్ను కూడా పోలీసుని చేయొచ్చు కదా అంటే మా డాడీ ఒకటే ఆన్సర్ ఇచ్చాడు, ఇప్పుడు నేను పడుతున్న బాధలు చాలా అంటారు, నువ్వు కూడా అదే బాధలు పడాలా అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్లో చాలా మంది, అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పోలీస్ పిల్లలే ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా పోలీస్ అవ్వలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మరీ పవిత్రంగా ఉంది అని కూడా నేను అనట్లేదు. లంచాలు, దౌర్జన్యం, కంప్లైంట్ సరిగ్గా తీసుకోకపోవటం ఇలాంటివి చాలా ఉన్నాయి. సో పర్ఫెక్ట్ గా ఉండాల్సిన డిపార్ట్మెంట్ లో ఎందుకని ఇలాంటి లోపాలు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మనం కొంచెం చరిత్రను చూడాలి. 1857లో ఇండియన్స్ మొదటిసారి బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అలాంటి తిరుగుబాటు మళ్ళీ జరగకుండా ఉండేలా 1861లో బ్రిటిషర్స్ పోలీస్ యాక్ట్ ని తీసుకొని వచ్చారు. ఈ పోలీస్ యాక్ట్ ప్రజలకి హెల్ప్ చేయడం కోసం కాకుండా ప్రజల్ని అనగదొక్కడం కోసం తీసుకొచ్చారు బ్రిటిషర్స్. 1861లో ఈ పోలీస్ యాక్ట్ ఎలాగుందో ఇప్పటికీ సేమ్ అలాగే ఉంది. ఎందుకంటే ఆ యాక్ట్ బ్రిటిషర్స్ కి ఎలా సూట్ అయిందో ఇప్పుడు మన పొలిటీషియన్స్ కి కూడా అంతే సూట్ అవుతుంది. ప్రజల్ని అనగదొక్కడం కోసమే పోలీసుల్ని వాడుకుంటున్నారు. మన రాజ్యాంగం ఏ డిపార్ట్మెంట్ కి ఇవ్వని పవర్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది. ఏదైనా కరప్ట్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ కి కేవలం రెండే మోటివ్స్ ఉంటాయి. ఒకటి, కరెంట్ సిచ్యువేషన్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం. రెండోది, డబ్బులు సంపాదించి నెక్స్ట్ ఎలక్షన్ కోసం స్ట్రాంగ్ అవటం. డబ్బులు సంపాదించుకోవడానికి వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ కరెంట్ సిచ్యువేషన్ అంటే వాళ్ళ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చిన వెంటనే దేశంలో పరిస్థితిని వాళ్ళ చేతిలోకి తెచ్చుకోవడానికి పోలీసులని వాడుకుంటున్నారు. రాజ్యాంగం పోలీసులకు ఇచ్చిన పవర్స్ ని పొలిటీషియన్స్ వాడుకోవాలి అని చూస్తున్నారు. అసలు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కి పొలిటీషియన్స్ కి ఎలాంటి లింక్ ఉండదు, కానీ పోలీసులని కంట్రోల్ చేసేది రాజకీయ నాయకులే. ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, దాంట్లో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పొలిటీషియన్స్ చేతిలో ఉండవు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ పొలిటీషియన్స్ చేతిలో ఉంటాయి. మెయిన్ గా ఇవే పోలీసుల పనితీరుని డిసైడ్ చేస్తాయి. పోలీస్ మ్యాన్ యొక్క ట్రాన్స్ఫర్ అతను చేసే పని మీద, అతను పడే కష్టం మీద కాకుండా ఒక పొలిటీషియన్ చెప్పే మాట వింటున్నాడా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా పచ్చిగా చెప్పాలంటే చెంచాగిరి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, ఏదైనా గవర్నమెంట్ పవర్లోకి వచ్చి రాగానే చాలా మంది ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనికి చాలా సింపుల్ రీజన్ ఉంది. ఏ పొలిటీషియన్ పవర్లోకి వచ్చినా అతను తన పక్కన తన మాట వినే ఆఫీసర్స్ ఉండాలి అనుకుంటాడు. సో అలాంటి వాళ్ళని తన ఏరియాలో పోస్ట్ చేపిస్తాడు. వాళ్ళ పవర్ని యూజ్ చేసుకొని ఏ క్రిమినల్ని పట్టుకోవాలి, ఎవరిని వదిలిపెట్టాలి అనేది కూడా ఈ పొలిటీషియన్సే డిసైడ్ చేస్తారు. అంతే, ఒక పొలిటికల్ పార్టీ పవర్లోకి రాగానే అపోజిషన్లోని కొంతమంది నాయకులని ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేస్తారు. ఇది కూడా పోలీసులకి ఉన్న పవర్తోనే సాధ్యం. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీస్ ఒక పవర్ ఉన్న కీ ఇచ్చే బొమ్మ, కానీ ఆ కీ ఇచ్చేది మాత్రం పొలిటీషియన్. ఇలా పొలిటీషియన్స్ పోలీస్ వాళ్ళ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్స్ డీజీపీ అయిన ప్రకాష్ సింగ్ సుప్రీంకోర్టులో ఒక పిల్ని ఫైల్ చేశాడు. సుప్రీంకోర్టు ఈ పిల్ని స్వీకరించింది అండ్ ప్రకాష్ గారు ఈ కేసుని కూడా గెలిచారు. పొలిటికల్ పార్టీస్ ఏవి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పుతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ప్రతి స్టేట్లోని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. పేపర్ మీద అన్ని స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్కి ఒప్పుకున్నాయి, కానీ ఎవ్వరూ వీటిని అమలు చేయట్లేదు. సో ఫైనల్గా సుప్రీంకోర్టే రంగంలోకి దిగింది. ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్ని స్టేట్స్లోని పోలీస్ డిపార్ట్మెంట్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసింది. ఈ అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఫాలో అవ్వట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్స్కి సంబంధించింది అనుకోవాలే, కానీ ఇప్పటికిప్పుడు స్టేట్స్ తమ పోలీస్ డిపార్ట్మెంట్ని సెట్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏ పార్టీ పవర్లోకి వచ్చినా వాళ్ళు పోలీసులని వాళ్ళ చేతిలో ఉన్న పవర్ని కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారు, కానీ ప్రజల కోసం పోలీసులు పని చేయాలి అని ఈ పొలిటీషియన్స్ అనుకోవట్లేదు. మీరు వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, జ్యుడిషియరీ, మిలిటరీ, ఎలక్షన్ కమిషన్, ఇలా ఏదైనా సరే వీటన్నిటి మీద ప్రజలకి ఎంతో కొంత నమ్మకం ఉంది. ఎందుకంటే వీటిలో పొలిటీషియన్స్ ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రమే. ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కరప్షన్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఫస్ట్ మనం బేసిక్ కరప్షన్ గురించి చూద్దాం. పోలీసులకి శాలరీ వస్తుంది, కానీ వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయి. లైక్
ఒక ఖైదీని పట్టుకున్నప్పుడు వాడికి భోజనం పెట్టించడం కానీ, లేకపోతే ఏదైనా డ్యూటీ కోసం బాగా దూరం ట్రావెల్ చేయటం, వీటన్నిటికీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ తర్వాత గవర్నమెంట్ ట్రావెలింగ్ అలవెన్స్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికంటే గవర్నమెంట్ తక్కువ ఇచ్చింది. అంతేకాదు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసి నెలకి 110 లీటర్స్ పెట్రోల్ ఇస్తుంది గవర్నమెంట్. అంటే రోజుకి 3.6 లీటర్స్. ఈ 3.6 లీటర్స్తో రోజు పెట్రోలింగ్ చేయాలి, దొంగలను పట్టుకోవాలి, ఎక్కడైనా గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళాలి, ఎవరైనా పొలిటీషియన్ వచ్చారంటే అతను వెనక పడాలి, అతను వెనక వెళ్ళాలి. సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని పోలీస్ స్టేషన్స్కి అయితే కరెంట్ బిల్స్ కూడా సరిగ్గా అలొకేట్ చేయదు గవర్నమెంట్. రీసెంట్గా నోయిడాలో 2 పోలీస్ స్టేషన్స్ కరెంట్ బిల్ కట్టలేదని కరెంట్ కట్ చేశారు. సో వచ్చే కొద్ది శాలరీలో ఇలా కటింగ్స్ అవ్వటం వల్ల చాలా మంది పోలీసులు లంచం తీసుకోవటానికి అలవాటు పడుతున్నారు. సో ఇలా బేసిక్గా లంచాలు తీసుకోవటానికి అలవాటు పడి చిన్నగా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకోవటానికి కూడా అలవాటు పడిపోతూ ఉంటారు. ఇంకా కంప్లైంట్స్ విషయానికి వస్తే మీరు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనుకుందాం. వచ్చిన ప్రతి కంప్లైంట్ని తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు అనుకుందాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారంటే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఎన్ని ఎఫ్ఐఆర్స్ తీసుకుంటే అన్ని కేసులు, అంత ఎక్కువ పని. దాంతోపాటు కేసులు ఎన్ని పెండింగ్లో ఉంటే స్టేషన్కి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఈ బ్యాడ్ నేమ్ని అవాయిడ్ చేయడానికి పోలీసులు కంప్లైంట్స్ తొందరపడి తీసుకోరు. పోలీసులని ప్రజలు కోపగించుకోవడానికి ఇంకో కారణం పోలీసుల అవైలబిలిటీ లేకపోవడం. దీంట్లో పోలీసుల తప్పేమీ లేదు. అధికారంలో ఉన్న నాయకులు అవసరం ఉన్నా లేకపోయినా కానిస్టేబుల్స్ని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం, వాళ్ళతో సిలిండర్స్ మోపించడం, కూరగాయలు తెప్పించడం, ఇలా చాలా ఉన్నాయి. ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చేస్తారు కదా, అలాగనమాట. మీరు చెప్తే నమ్ముతారో లేదో, కొంతమంది పోలీసులు హోంగార్డులు అయితే బట్టలు ఉతుకుతారు, అంట్లు దోముతారు, ఇల్లు ఉడుస్తారు. నేను నా కంటితో చూశాను అనమాట. సో వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల, పొలిటీషియన్స్ వల్ల ప్రజల్లో హేట్ అనేది పెరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? పోలీసులకి వాళ్ళ డ్యూటీ ఏంటో బాగా తెలుసు. వాళ్ళు వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా. వాళ్ళని కామ్గా వదిలేస్తే లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా నీట్గా మెయింటైన్ చేస్తారు. అలా కాకుండా చదువుకోని పొలిటీషియన్స్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో వేలు పెడితే ఎప్పటికీ పోలీసుల మీద కోపం ఇలాగే ఉంటుంది. కొంతసేపు ఈ కోపం అనేది కొంచెం పక్కన పెడితే, ఇప్పుడు ఐపీఎస్ అనేది ఒక చాలా రెస్పెక్టబుల్ పొజిషన్. బాగా చదువుకొని వాళ్ళు చాలా ఎగ్జామ్స్ రాసి ట్రైనింగ్ అయ్యి ఆ పొజిషన్కి వస్తారు. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి అసలు చదువుకొని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తికి సెల్యూట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. అన్ని డిపార్ట్మెంట్స్ లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఉన్నంత హేట్ వేరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా ఉండదు. కానీ మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, శాలరీ తీసుకొని ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. కానీ శాలరీ తీసుకొని ప్రాణాలు అడ్డం పెట్టి ప్రజల కోసం పనిచేసే ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరో కొంతమంది పోలీసులు చేసే తప్పుల్ని పట్టుకొని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని హేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎవరైనా పోలీసులని కొడుతూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడితే జనాలు ఆ కొట్టినోడు ఏదో పెద్ద హీరో లాగా, కొట్టించుకుంటున్న పోలీసు ఏదో పెద్ద రేపిస్ట్ లాగా, చాలా మంచి పని చేసావు, వీళ్ళకి ఇంతే అవ్వాలి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. ఒక్కసారి పోలీసులు లేకపోతే ఈ సొసైటీ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. 2012 సినిమా లాగా చాలా భయంకరంగా ఉంటుంది. Fun88 అనేది ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ సైట్. దీంట్లో మీరు ఆడి ప్రిడిక్ట్ చేసి మనీ ఏం చేయొచ్చు. మీ ఫస్ట్ డిపాజిట్ మీద 200% బోనస్ కూడా వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. హరి అప్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించండి. ఇన్ కేస్ నేను ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే కింద కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.